హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు బిగ్ బాస్ 3వ వారంలో భాగంగా డస్టిన్ నామినేషన్ జరిగాయి. సో ఈ డస్టిన్ నామినేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటి కోసం మాట్లాడదాం. అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ నామినేషన్స్ ఏంటబ్బా అంటే ఆదిత్య గారి నామినేషన్. సో ఆదిత్య గారు వచ్చేసి విష్ణుప్రియకి నాగమణి గారికి నామినేట్ చేశాడు. సో ఈరోజు కొంచెం జోక్ ఆఫ్ ది డే లాగా ఉంటుంది, ఇది బాగుంటుంది చూద్దాం నామినేషన్స్. అయితే ఆదిత్య విష్ణుప్రియకి నామినేషన్ ఏంటంటే ఇప్పుడు ఆదిత్య బయటకు వచ్చి కొంచెం మంచి గేమ్ ఆడదాం అనుకుంటున్నారు. మొన్న శేఖర్ భాషను హౌస్మెంట్స్ పంపించి ఆల్మోస్ట్ ఏకపక్షంగా అంటే ఒకరి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆదిత్య గారు ఓటేస్తారు. సో మరి ఆదిత్య గారు చెప్పే పాయింట్స్ ఎలా ఉంటే చూద్దాం. అయితే ఆదిత్య విష్ణుప్రియకి చెప్పిన నామినేషన్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు కూడా మింగిల్ అంటుంటే నాకు అది ఒక పెద్ద అబ్యూసివ్ పట్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే సండే రోజున ఎపిసోడ్లో ఎవరు క్లాన్ హెడ్గా ఉండాలని ఓటింగ్ పెట్టినప్పుడు మీరు ఆ బ్లాక్ లిక్విడ్ నాకు పోస్తారు కదా, ఆ పోసి చెప్పిన రీజన్ ఏంటబ్బా అంటే మింగిల్ అవ్వలేదు అని చెప్పి రీజన్ చెప్పారు కదా. సో అది నాకు నచ్చలేదు. ఇంట్లో నేను తప్ప మీకు ఇంకెవరికి అనిపించలేదా, మీతో మింగిల్ అవ్వని వారు ఇంకెవరికి అనిపించలేదా అనే పదం వాడిన ఆయన. అప్పుడు ఆమె సారీ సార్, కానీ మీరు ఏదైనా సరే మీరు మీతో ఏది చెప్దాం అనుకున్నా సరే మీరు ప్రతిదానికి థ్యాంక్ యూ నమస్తే అంటారండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫ్రెండ్స్కి నామినేట్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కే పొడుస్తుంటారు. సో మీరేంటో మాకు అర్థం కాలేదు సార్ ఇంతవరకు. సో అలాంటి వాళ్ళని ఎలా అంటే అలాంటి వాళ్ళని క్లాన్ హెడ్గా చేయాలని కారణం ఎలా ఉంటుంది సార్ అని ఆమె అంటుంది. అప్పుడు దానికి ఆదిత్య ఒంగోలు చెప్పిన రియాక్షన్ ఏంటంటే, ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను ఫ్రెండ్కు పొడుస్తున్నారు, ఫ్రెండ్కి నామినేషన్ చేస్తున్నారు అంటున్నారు కదా, అంటే నేను ఫ్రెండ్ దగ్గర కూడా అంత అన్బయాస్గా ఉంటాను, అది మీకు కనిపించలేదా అంటాడు. ఫ్రెండ్ గడుస్తుందంటే నేను అన్బయాస్డ్ ఉన్నట్టే కదా, అంతే కదా. అప్పుడు ఆమె విషయం ఇప్పటికి కూడా నాకు మీ మీద ఆ బిలీఫ్ అంటే ఆ కాన్ఫిడెన్స్ లేదు సార్, ఇప్పటి కూడా నేను అన్నమాట మీద నిలబడి ఉన్నాను, ఆ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి చెప్తుంటా. నిజానికి ఆదిత్య ఒక పాయింట్ కూడా చెప్తాను, మనకి అది లైవ్లో వచ్చి నేను ఎపిసోడ్లో రాలన్నట్టుంది. అంటే నన్ను క్యాప్టెన్గా నువ్వు ఎంచుకోలేదు, కానీ నేను క్యాప్టెన్గా నేను ఇక్కడ పనిచేస్తాను, లేదా నాకు ఈ అవార్డ్స్ వచ్చాయని అట్లా చెప్పుకొస్తాను అనమాట. సో ఐఎమ్ ట్రూలీ ఎలిజిబుల్ ఫర్ దిస్ క్యాప్టెన్షిప్, అంటే క్యాప్టెన్ సెన్స్ ఈ క్లాన్ హెడ్షిప్ ఏదైతుందో చీఫ్ పొజిషన్కి నేను ప్యూర్గా ఎలిజిబుల్. కాకపోతే నీకు ఎందుకు కనిపించలేదు అది, ఇప్పటికి కూడా నువ్వు మింగిల్ అవ్వాలనే పాయింట్ పెట్టి నన్ను ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు, ఆ మింగిల్ పదం వింటేనే నాకు అబ్యూసివ్ వల్ల వినిపిస్తుందని ఆయన పాయింట్ టెక్నికల్లీ. ఓకే, నెక్స్ట్ ఆదిత్య ఓం గారు చేసినటువంటి సెకండ్ నామినేషన్ నాగమణి కంట పాయింట్. సో ఇది బాగుంటుంది. సో నాగమణి చెప్పిన పాయింట్ ఏంటంటే, నీకు ఫస్ట్ వీక్లో నేను చాలా సపోర్ట్ చేశాను, హౌస్ అందరూ నిన్ను పట్టించుకోకపోయినా సరే నేను నీకు సపోర్ట్గా చేశాను, నేను నీకు స్టాండ్గా నిలబడ్డాను. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు వేరే వాళ్ళకి విక్టింగ్ కార్డ్ అని చెప్పి చెప్తున్నారు, అది అతిపెద్ద జోక్ అంటాడు. అంటే నువ్వు ఫస్ట్ వీక్ అనుకోలేదండి, మీరు ఫస్ట్ వీక్ నువ్వేం చేస్తావు, ఓన్లీ ఏడుపు, నాకు ఇది ఉంది, నా భార్య ఇది, నా పిల్లలు ఇది, మా అమ్మ ఇది, మా నాన్నది అని చెప్పేసి నువ్వు ఏడుపు విక్టింగ్ కార్డ్ వాడావు. ఓకేనా, ఇప్పుడు నువ్వు అదే వేరే వాళ్ళని ఫ్రెండ్ విక్టింగ్ కార్డ్ వాడుతున్నారని చెప్పి అంటున్నారు చూస్తావు, ఇది అది వన్ ఆఫ్ ద అతిపెద్ద జోకు అని చెప్పేసి ఆదిత్య ఓం గారు అంటున్నారు అనమాట. అది లెక్క. అప్పుడు దానికి నాగమణి రియాక్ట్ అవుతుంది, నేను ఏ రోజు నాకు సపోర్ట్ చేయమనో నన్ను పొగడమనో అన్నట్లు అనలే కదా అని అంటాడు. అది ఓకే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన అట్లా చెప్పింది. అప్పుడు అంటే ఈయన మొత్తం ఆదిత్య ఓం గారు చెప్పిన పాయింట్ వల్ల ఏంటంటే, నువ్వు యష్మి కోసం విక్టిమ్ కార్డ్ అనే పదం వాడే ముందు నీకు విక్టిమ్ కార్డ్ అనే పదం వాడే అర్హత లేదు. ఎందుకంటే ఆ విక్టిమ్ కార్డ్ పదానికి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్, దాన్ని సృష్టించిందే నువ్వు, దాన్ని వాడిందే నువ్వు, ఫస్ట్ 2 వీక్స్ చేసిందే నువ్వు, కాబట్టి నువ్వు ఎలా అంటావని ఆయన పాయింట్. సో ఇది ఆయన నామినేషన్స్. సో మరో నామినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో చాలా నామినేషన్ వీడియోస్ ఉంటే మొత్తం ఒకసారి లుక్అవుట్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.